జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారి పండుగ, తీయనైన పండుగ, రైతుల పండుగ. ఇది తెలుగు లోగిళ్లలో వెల్లివిరిసే ఆనందాల పండుగ. సంక్రాంతి వస్తుందంటేనే అందరిలోనూ కొత్త ఉత్సాహం వస్తుంది. రైతు కష్టపడి విత్తనాన్ని ఎంపిక చేసి దానికి చీడపీడలు లేకుండా చూసి తన పొలంలో నాటి దాన్ని కంటి పాపలాగా పసిపిల్లాన్ని సంరక్షించినట్టు సంరక్షించి భగవంతుడు మేలు చేసి ప్రకృతి అనుకూలించి చక్కగా పంట పండి ధాన్యానికి మంచి గిట్టుబాటు ధర వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్లో అమ్ముకుంటే చక్కటి ఆదాయాన్ని పొంది రైతు కుటుంబంలో ఆనందం వెల్లి విరిసే పండుగ. రైతు బాగుంటేనే మనమందరం బాగుంటామనే నమ్మకం భారతదేశంలోని వ్యవసాయ ఆధారిత దేశమైన మనకి బాగా తెలుసు. సో ఇలాంటి రైతులకి ఆనందాన్ని ఇచ్చే సంక్రాంతి పండుగ మనందరికి కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే రైతు ఆనందంగా ఉంటాడో మార్కెట్లో అన్ని వస్తువులు కొనుబడికి ముందుంటాయి. ఈ రైతుల యొక్క పండుగ సంక్రాంతి మనలో కూడా కొత్త ఆనందాల్ని ఉత్సాహాల్ని ఇస్తుంది. ఎలాగంటే ముందుగా వచ్చేది భోగి పండుగ. భోగి పండుగ నాడు పిల్లలందరూ కలిసి పెద్దలను కూడా తీసుకొని ఇంటి ముందు చక్కగా భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న చెత్త సామాను చక్కగా వాటన్నింటినీ పోగు చేసి తీసుకొచ్చి వాటితో పాటు మంచి దుంగలని ఎంచి వాటితో ఇంటి ముందు భోగి మంట వేస్తారు. ఆ భోగి మంటలో వేడినీళ్లు పెట్టి కాచుకొని వాటినే స్నానం చేస్తారు. దాంట్లో ఈ ధనుర్మాసం 30 రోజులు ఇంటి ముందు రంగవల్లులు వేసి ఆ రంగవల్లుల్లో గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలకి పూలు అలంకరించి దాని చుట్టూ చేరి పాటలు పాడి గొబ్బెమ్మలకి నైవేద్యాలు అందించిన ఆ గొబ్బెమ్మల్ని పిడకలుగా చేసి ఆ పిడకల్ని కూడా భోగి మంటల్లో వేస్తారు. ఇలాంటి ఒక సాంప్రదాయమైన పండగని మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. ఇంకా పూర్తిగా సనాతన సాంప్రదాయాలు అంతరించిపోలేదు. పల్లెలతో పాటు పట్టణాల్లో కూడా ఈ పండుగ వాతావరణం నెలకొంది. వీటిని ముందుకు తీసుకువెళ్లాల్సింది యువతరమే కాబట్టి ఒక్కసారి యువతని లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క కథనాన్ని మీకు జీకే డిజిటల్ న్యూస్ ప్రసారం చేస్తోంది. సో భోగి పండుగ రోజున చక్కగా అందరూ కుంకుడుకాయలతో సాంప్రదాయబద్ధంగా తలంటి స్నానం చేయాలి. ఆ రోజున ఒంటికి నలుగు పెట్టుకుని అభ్యంగన స్నానం చేసి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని కొత్త బట్టలు వేసుకుంటారు. ఆ రోజే మన ఇళ్లల్లో బొమ్మల కొలువు ఉంటుంది. రకరకాలైన బొమ్మలని చక్కగా పైనుంచి కిందకి వరుసగా పేర్చుకుంటూ వస్తారు. బొమ్మల సైజుల వారీగా వాటిని నిలబెట్టి వాటికి పూజాధికారులు నిర్వహిస్తారు. దాంట్లో సంక్రాంతి పురుషుడు అనే ఒక బొమ్మ కూడా ఉంటుంది. ఆ బొమ్మల్లో విచిత్రమైన బొమ్మలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా అందులో ఒక వ్యాపారి బొమ్మ, అంటే వ్యాపారం చేసే వర్తకుడి బొమ్మ, ఒక వేద పఠనం చేసే పంచాంగ పఠనం చేసే బ్రాహ్మడి బొమ్మ, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు దశావతారాలు, కృష్ణుడు, రాముడు, ఆంజనేయ స్వామి, గరుత్మంతుడు, అలాగ రకరకాల దేవుళ్ళ ఫోటోలతో పాటు కాలమాన పరిస్థితుల ప్రకారం చిన్న చిన్న మోడరేట్గా పార్కుల్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ పార్కుల్ని ఎలా ఏర్పాటు చేస్తారంటే మెంతులు మొలకెత్తింత ఆ మొలకలతో, ఆవాల మొలకలతో, ఇలాంటి మొలకలతో చక్కగా పార్కుల్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మన ఇంటికి పేరంటానికి పిలుస్తారు. ఈ పేరంటానికి పిలిచిన తర్వాత చక్కగా పూర్వపు సాంప్రదాయం ప్రకారం పరికిణీ ఓణీలు, చూడముచ్చటైన పరికిణీ ఓణీల్లో చక్కగా ఆడపిల్లలు మన ఇంటికి వస్తారు. పొడవు జడ, కుచ్చిళ్ళు, జడగంటలు, కాళ్ళకి పసుపు, మెడలో గంధం, నుదుటన కుంకుమతో వారిని లోపలికి వచ్చిన తర్వాత వారిని మనం అతిథి మర్యాద చేస్తారు మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు. ఎంత చూడముచ్చటగా ఉంటుందండి ఇది. కాళ్ళకి పసుపు రాయటం యాంటీబయాటిక్, గంధం సువాసన కోసం, అలాగే చక్కగా వాళ్ళకి నుదుటన బొట్టు హిందూ సాంప్రదాయం అండ్ సౌభాగ్యానికి కావలసిన చిహ్నం అది. అలాంటి వాటితో ఆహ్వానించి చక్కటి పాటలు పాడతారు. సాంప్రదాయబద్ధమైన పాటలు పాడి ఆ రోజున వారికి
తాంబూలాలు సమర్పించుకుంటారు. ఈ తాంబూలంలో ఖచ్చితంగా ఉండేది 2 అరటిపళ్ళు, తామలపాకు, ఒక జాకెట్ ముక్క, దాంతోపాటు ఒక గుప్పెడు చక్కటి మొలకెత్తిన శనగలు, నానబెట్టిన శనగలు. వీటిని తాంబూలంగా చిన్న కవర్లో వేసిస్తారు. సో ఒక ప్రోటీన్ ఫుడ్ని అక్కడే మనం పేరంటాల్లో అందించినట్టు అవుతుంది. సో రుచికరమైన పోషకకరమైన పదార్థాలతో పాటు సాంప్రదాయకరమైన పండుగని మనం చేసుకుంటున్నాం. ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి. సంక్రాంతి రోజున ఇంటికి కొత్త అల్లుళ్ళు వస్తారు. మన ఇల్లు మొత్తం బంధువులతో నిండిపోతుంది. ఆల్రెడీ ముందే అమ్మ వంటింట్లో, అంటే ఇవాళ గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి కాబట్టి పూర్వకాలం అయితే చక్కగా బయట కట్టె పొల్లలతో పొయ్యి ఏర్పాటు చేసుకుని దాంట్లో అరిసెల్లో చాలా రకాలు ఉంటాయి. నువ్వులు అద్దిన అరిసెలు, నువ్వులు అద్దని అరిసెలు, గోరుమీటీలు, తర్వాత జంతికలు, తర్వాత చేగోడీలు, మిక్చరు, బూందీ, లడ్డు, రకరకాల పిండి వంటల్ని చేస్తారు. ఈ పిండి వంటలన్నీ తయారు చేసి సిద్ధం చేసుకుంటారు. సంక్రాంతి రోజున కొత్త అల్లుళ్ళకి చక్కగా కడుపారా విందు చేస్తారు. కడుపు నిండా విందు చేస్తారు. అతని మొహమాటానికి లోనైనా సరే బలవంతంగా అతనికి తినిపించే ప్రయత్నాలు చేస్తారు. మరదళ్ళ సరదాలు, బావమరుదుల ఆట పట్టింపులు, ఇవన్నీ ఎంతో ఆనందంతో నిండిపోతుంది. పల్లెటూరి వాతావరణం అంతా పట్టణంలో కూడా కనిపిస్తుంది. పట్టణంలో సాధ్యమైనంత వరకు ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళు తమ యొక్క పూర్వపు వాసనలు పీల్చడానికి పల్లె వాతావరణానికి వెళ్ళిపోతారు, పల్లెటూళ్ళకి వెళ్ళిపోతారు. అక్కడ జరిగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది భగవద్ ధ్యానం కూడా. హరినామ సంకీర్తన జరుగుతుంది. హరిదాసులు సంక్రాంతి టైంలోనే మన ఇళ్ళకి వచ్చి వాళ్ళు హరినామ సంకీర్తన చక్కగా చేతిలో చిడతలు, ఒక తంబూర, నెత్తిన ఆ యొక్క హరిభిక్షకు సంబంధించిన ఒక పాత్ర, వాళ్ళు భిక్షాందేహి అని కూడా అడగరు. హరినామ సంకీర్తన చేస్తారు. చక్కగా మన ఇంటి ముందు వస్తే దోసిళ్లతో చక్కగా బియ్యం మనం అందులో పోస్తాం. మన ఇంట్లో వండుకున్న పదార్థాలను కూడా వారికి ఇస్తాం. ఈ విధంగా భగవన్ నామం కూడా అక్కడ సంచరిస్తూ ఉంటుంది. ఇవాళ మోడ్రన్ పరిస్థితుల్లో కూడా ఈ ఎవరైతే హరిదాసులు ఉన్నారో వారికి అనువంశికంగా వస్తున్న వృత్తిని కూడా వదులుకోరుట. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ మధ్యనే మనం చూసాము, వాట్సాప్లో మీరు కూడా చూసి ఉంటారు, ఒక ఆరోగ్యం కూడా సహకరించని ఒక హరిదాసు తన వృత్తిని వదలకుండా మోపెడ మీద వచ్చిన వైనం కూడా కనబడుతోంది. సో ఇలాంటి అద్భుతమైన ఎన్నో అనుభూతుల్ని పంచే పండుగ రోజుల్లో మనం ఉన్నాం. దీంతో పాటు మనకి ఆ రోజున ముఖ్యంగా జరిగేది, మన ఇంట్లో ఉన్న పనివార్లు, అంటే వాళ్ళు కొన్ని పదాలు ఉపయోగించుకోకూడదు, కానీ మన ఇంట్లో మనకి ఎవరైతే సేవ చేయటానికి నియమించబడ్డవారో వారికి కూడా మనం యథాశక్తిగా మన ఇంట్లో వండిన పదార్థాలను వారికి ఇవ్వటం జరుగుతుంది. వారికి కూడా కొత్త బట్టలు ఇవ్వటం జరుగుతుంది. వారికి కూడా కొంత ధాన్యాన్ని పంచటం జరుగుతుంది. సో ఇలాంటి అద్భుతం ఇచ్చిపుచ్చుకునే మనస్తత్వాలు ఉన్న ఈ యొక్క సంక్రాంతి పండగని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. దాని తర్వాత వచ్చేది కనుమ. మనది పూర్తిగా మొదటి నుంచి వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి అప్పట్లో పశు సంపద ద్వారానే మనకి వ్యవసాయ పనులన్నీ బాగా జరిగేవి. అలాంటి పశువులని కూడా, గోమాతలతో పాటు ఎద్దులని కూడా ఆ రోజున మనం ప్రేమగా చూసుకుంటాము. వాటిని చక్కగా అలంకరిస్తాము. అంటే ప్రతిరోజు ప్రేమగా చూస్తాము, ప్రతిరోజు వాటి పట్ల దయతో కలిగి ఉంటాము. కానీ ఆ రోజున ఖచ్చితంగా వాటికి మనం శుభ్రంగా స్నానం చేసి వాటిని అలంకరించి వాటి కొమ్ములకి పసుపు రాసి రకరకాల వాటికి సంబంధించిన అలంకార ఆభరణాలని వాటికి వేసి కాళ్ళకి పసుపు రాసి వాటిని చూడముచ్చటగా తయారు చేసుకుంటాం. అంటే ఆ రోజున వాటికి మనం కృతజ్ఞత ప్రకటిస్తాము. ఎందువల్లంటే నీ వలనే నీ సహాయం వలనే నాకు ఈ ధాన్యం పండింది, నీ యొక్క చేదోడు వాదోడుతో నువ్వు కూడా నా కుటుంబంలో ఒక వ్యక్తి కింద మనం భావిస్తాం. కాబట్టి మనము ఆ యొక్క ఏవైతే మనకి సహాయం చేసే ఆ యొక్క జంతువులు ఉంటాయో వాటికి కూడా మనము కృతజ్ఞత ప్రకటించుకునే పండగ. వీటితో పాటు
మనం ఆ రోజున కనుమ రోజున కూడా కనుమ రోజు ముక్కనుమ రోజు ప్రయాణం చెయ్యము అనడానికి ఒక ముఖ్యమైన కారణం ఇది కూడా అయి ఉండొచ్చు. పెద్దల ద్వారా నేను విన్న విషయం ఇది. అదేంటంటే పూర్వం మన రవాణా సాధనాలన్నీ ఈ యొక్క ఎడ్ల బండ్ల మీద, గుర్ర బండ్ల మీద సాగేది. ఆ రోజున వాటిని ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే మనకు ఆ రోజున ఆ ప్రయాణం ఉండేది కాదని ఒక రకమైన కథనం కూడా ఉంది. దానికి భగవత్ కథనం కూడా కనుమ రోజున ముక్కనుమ రోజున కాకైనా కదలదు అని కూడా ఒక సామెత ఉంది, ఏ ప్రయాణము చెయ్యరు అని చెప్పి. వీటితో పాటు గోదా కళ్యాణం, భోగి రోజున గోదా కళ్యాణం కూడా విశేషంగా మనం చేసుకుంటాం. ఇలాంటి పండుగల సమ్మేళనం 3 పండుగలు మనకి ఆల్రెడీ ప్రవేశించేశాయి. సో ఈ పండుగ వాతావరణంలో మీ అందరూ ఆనందోత్సాహాలతో ఉండాలని, ఎవరైతే పెద్దలు ఉంటారో గతించిన పెద్దలకి కూడా ఈ రోజున మనం వారి పేరు చెప్పుకుని పెద్దలకి బట్టలు పెట్టడము, పదార్థాలు పెట్టడం కూడా చేస్తాం. సో ఇంట్లో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉన్న పెద్దలు మీ యొక్క పిల్లలకి ఈ యొక్క పండుగ విశేషాలు చెప్పండి. ఈ సాంప్రదాయాన్ని మీ నుంచి వారు కూడా కొనసాగించే విధంగా వారికి పల్లెలకు తీసుకెళ్ళి వీటిని చూపించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ జీకే డిజిటల్ న్యూస్ ఛానల్.